Hey guys, welcome back to our channel. మీ అందరి సపోర్ట్ తో రీసెంట్లీ మన ఛానల్ 10k సబ్స్క్రైబర్స్ ని క్రాస్ చేసింది. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థాంక్యూ. మోస్ట్ అవైటెడ్ అండ్ ఎక్సైటింగ్ లీగ్ అయిన ప్రో కబడ్డీ ఆక్షన్ కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ బయటకు వచ్చింది. రీసెంట్లీ ప్రో కబడ్డీ సీజన్ 11 కొత్త లోగో అండ్ ఆక్షన్ డేట్ ని మార్షల్ స్పోర్ట్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇక ప్రో కబడ్డీ లీగ్ కమిషనర్ అయిన మిస్టర్ అనుపమ్ గోస్వామి గారు ఆక్షన్ ని ఇండిపెండెన్స్ డే రోజు కండక్ట్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. దీని కారణంగానే ఈ సీజన్ లోగోని ఇండియన్ ట్రై కలర్స్ అంటే ఇండియన్ ఫ్లాగ్ కలర్స్ లో డిజైన్ చేశారు. ఇక ఆక్షన్ వచ్చేసి ఆగస్ట్ 15th అండ్ 16th జరగబోతుంది. అయితే ఈ ఆక్షన్ అనేది పెద్ద ఈవెంట్. 100 ఆఫ్ ది ప్లేయర్స్ ఆక్షన్ హ్యామర్ పైకి వస్తారు. అందుకోసమనే ఆక్షన్ 2 days జరగబోతుంది. ఫస్ట్ డే ఆక్షన్ లో మార్క్యూ ప్లేయర్స్ అంటే లిమిటెడ్ క్యాప్డ్ ప్లేయర్స్ మాత్రమే ఆక్షన్ హ్యామర్ పైకి రాబోతున్నారు. వాళ్ళకే బిడ్డింగ్ జరగనుంది. సెకండ్ డే ఆక్షన్ లో అన్క్యాప్డ్ ప్లేయర్స్ అండ్ డొమెస్టిక్ ప్లేయర్స్ కి ఆక్షన్ జరగనుంది. ఈ ఆక్షన్ వచ్చేసి ముంబై వేదికగా జరగబోతుంది. లాస్ట్ ఆక్షన్స్ కూడా ముంబైలోనే జరిగాయి. ఆక్షన్ టైమింగ్స్ విషయానికి వచ్చేస్తే ప్రో కబడ్డీ ఇంకా టైమింగ్స్ ని అఫీషియల్ గా రివీల్ చేయలేదు. కానీ లాస్ట్ 2023 ఆక్షన్ నైట్ 8 PM కి కండక్ట్ చేశారు. అదే ఫార్మాట్ లో ఈసారి ఆక్షన్ నిర్వహిస్తే మోస్ట్ లైక్లీ ఈసారి కూడా 8 PM కి ఆక్షన్ ఉండవచ్చు. అలానే సెకండ్ డే ఆక్షన్ మార్నింగ్ 10 AM నుండి ఈవినింగ్ 3 PM వరకు ఉండవచ్చు. ఇక ఆక్షన్ లైవ్ స్ట్రీమింగ్ విషయానికి వచ్చేస్తే బ్రాడ్కాస్ట్ లైవ్ అనేది స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లో ఉంటుంది. అంటే ఆక్షన్ ని ఎవరైతే టీవీలో చూడాలి అనుకుంటున్నారో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లో వస్తుంది. స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు, స్టార్ స్పోర్ట్స్ హిందీ, స్టార్ స్పోర్ట్స్ 1 ఈ ఛానల్స్ లో రాబోతుంది. ఇక లైవ్ స్ట్రీమ్ చూడాలి అనుకుంటే డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో రానుంది. అంటే ఆక్షన్ ని ఎవరైతే మొబైల్లో చూడాలి అనుకుంటున్నారో డిస్నీ ప్లస్ హాట్స్టార్ లైవ్ స్ట్రీమింగ్ చేయనుంది. ఇక ఆక్షన్ పర్స్ విషయానికి వచ్చేస్తే లాస్ట్ ఆక్షన్ లో ఈచ్ టీమ్ కి 5 crores ఆక్షన్ పర్స్ ఇచ్చారు. టీమ్స్ అన్ని సీజన్ కు ముందే ఎవరినైనా రిటైన్ చేసుకోవాలి అన్నా లేకుంటే MVP ప్లేయర్స్ ని సీజన్ కు ముందే పిక్ చేయాలన్నా ఆక్షన్ లో ఎవరినైనా బై చేయాలి అన్నా ఆ 5 crores పర్స్ తోనే బై చేసుకోవాలి. లాస్ట్ ఆక్షన్ కి ముందే మార్షల్ స్పోర్ట్స్ అప్కమింగ్ 3 seasons కి 5 crores ఆక్షన్ పర్స్ మెయింటైన్ చేస్తామని చెప్పారు. సో ఈ సీజన్ లోను లాస్ట్ సీజన్ లో 5 crores ఆక్షన్ పర్సే ఉండనుంది. అట్ ద ప్రెజెంట్ PKL రిటెన్షన్ పైన అప్డేట్ ఏమీ లేదు. అంటే ఏ టీం ఎవరిని రిటైన్ చేసుకున్నారు, ఏ టీం ఎవరిని రిలీజ్ చేశారు అన్న దానిపైన క్లారిటీ ఏది లేదు. మరికొన్ని డేస్ లో దీనిపైన అఫీషియల్ అప్డేట్ రానుంది. అండ్ మరో థింగ్ ఏంటి అంటే ప్రతి ఫ్రాంచైజీకి వాళ్ళ స్క్వాడ్ లో మినిమం 18 ప్లేయర్స్ ఉండాలి. అలానే మాక్సిమం 25 ప్లేయర్స్ వరకు బై చేసుకోవచ్చు. అయితే ఈసారి ఆక్షన్ లో మోస్ట్ లైక్లీ స్టార్ ప్లేయర్స్ అయిన పవన్ షరావత్, మనేందర్ సింగ్, పర్దీప్ నర్వార్, రాహుల్ చౌదరి, ఫజల్ అట్రాచలి ఇలాంటి స్టార్స్ అంతా ఆక్షన్ పైకి రావడానికి మోస్ట్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక ఆక్షన్ లో ప్లేయర్స్ యొక్క బేస్ ప్రైస్ విషయానికి వచ్చేస్తే లాస్ట్ ఆక్షన్ ని బేస్ చేసుకుని ఏ కేటగిరీలో ఉన్న ప్లేయర్స్ కి 30 lakhs బేస్ ప్రైస్ ఉంటుంది. ఇక బి కేటగిరీలో ఉన్న ప్లేయర్స్ కి 20 lakhs బేస్ ప్రైస్ ఉంటుంది. సి కేటగిరీలో ఉన్న ప్లేయర్స్ కి 13 lakhs బేస్ ప్రైస్ ఉంటుంది. అండ్ డి కేటగిరీలో ఉన్న ప్లేయర్స్ కి 9 lakhs బేస్ ప్రైస్ ఉంటుంది. ఇక కరెంట్ వచ్చిన ప్రో కబడ్డీ అప్డేట్స్ ఇవే. ఇక నుండి మన ఛానల్లో ప్రో కబడ్డీకి సంబంధించిన ప్రతి చిన్న ఆక్షన్ అప్డేట్ తో పాటు టీమ్ స్ట్రాటజీస్ అండ్ టీమ్ టార్గెటెడ్ ప్లేయర్స్ ఇలాంటి వీడియోస్ కూడా వస్తాయి. ఈ వీడియోస్ ఏవి మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, bye bye, thanks for watching.